యా. సో ఇవాళ మనం ఇది సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. ఎందుకంటే డేటాబ్రిక్స్లో మనం డేటా క్రియేట్ చేసినాను. ఫస్ట్ మీకు అదొక డెమోలాగా ఇస్తాను. దెన్ డేటాబ్రిక్స్లో డేటా ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీకు ఏమంటారు, మనం సీక్వెల్ సర్వర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? సో బేసికలీ నా స్క్రీన్ షేర్ చేస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? Yes, sir. యా కనిపిస్తుంది. Oh, have you started recording? యా, వన్ సెకండ్. ఓకే, నిన్న ఆ, మన వర్క్ స్పేస్లోకి వెళ్తే ఈ సిఎస్వి ఫైల్ ఉంది కదా, 2005 క్రియేట్ డైమండ్ స్టేబుల్ డాట్ సిఎస్వి. ఇది మన సోర్స్ డేటా అన్నమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల లెట్స్ సో ఈ డేటా మనము ఈ డౌన్లోడెడ్ ఇట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఏమంటారు డేటా సైట్స్ ఉంటాయి. క్యాగిల్ అని వినే ఉంటారు మీరు ఎప్పుడైనా. ఆ క్యాగిల్ అనే వెబ్సైట్లో ఇట్స్ అ డేటా సైన్స్ రిలేటెడ్ వెబ్సైట్. చూపిస్తాను మీకు. మీరు ఏదైనా డేటా సైన్స్ రిలేటెడ్ది కావాలంటే ఇందులో ఉంటుంది, kaggle.com. మోస్ట్ ఫేమస్ వెబ్సైట్ ఇది. సో ఇందులో మనకి చాలా డేటా సెట్స్ ఉంటాయి, రైట్? లెట్స్ రన్ సర్చ్ ఫర్ డేటా సెట్. చూడండి ఇన్ని డేటా సెట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో నేనేం చేసిన అంటే నిన్న క్యాగిల్లో డైమండ్స్ అనే ఒక డేటా సెట్స్ ఉంటుంది. ఓకే, ఓకే. ఈ డేటా సెట్స్ డైమండ్స్ డాట్ సిఎస్వి అనే ఫైల్ వాడు ఫ్రీగా అవైలబుల్ చేస్తారు. ఓకే, ఇందులో ఏముంటుందంటే ఆ డైమండ్ యొక్క క్యారెట్ ఏంది, క్యారెట్ అంటే ప్యూరిటీ, ఎట్లాంటి కట్, దాని కలర్ ఏంది, డెత్ టేబుల్, ఈ నార్మల్ ఒక 10-15 కాలమ్స్ ఉంటాయి. ఇది ఎందుకు తీసుకున్నా అంటే డైమండ్స్ అంటే అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కదా. సో వెరీ సింపుల్ నోట్బుక్. సో ఇది ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ పోయి డేటా పోయి ఈ ఫైల్ ఉంది కదా ఇక్కడ డాట్ సిఎస్వి ఇట్లా కొడితే అది డౌన్లోడ్ అయిపోతుంది మీకు, రైట్? ఇక్కడ కొట్టి డైమండ్ డాట్ సిఎస్వి ఇక్కడ కొడితే డౌన్లోడ్ యాజ్ రా ఫైల్. సో ఇట్లా డౌన్లోడ్ చేసిన తర్వాత లెట్స్ సే నేను నా డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసిన, రైట్? సో ఇది సిఎస్వి అనమాట, కామా సపరేటెడ్ వాల్యూస్. ఇది ఎక్సెల్ ఫైల్ చూపిస్తాను. మీరు ఫ్యూచర్లో మీ ఎనీ డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో ఎక్సెల్ ఫైల్స్ చాలా వాడతారు. సో జస్ట్ ఓపెనింగ్ ఇట్, వన్ సెకండ్. యా. సో ఈ డేటా
అనేది ఎక్సెల్ ఫైల్లో మీకు జనరల్గా క్లయింట్స్ కూడా ఎక్సెల్ ఫైల్లో డేటా ఉంది, దాన్ని అక్కడ మూవ్ చేయండి, ఇట్లా ప్రాసెస్ చేయండి, అది ఇది అంటారు. సో ఫస్ట్ రో జనరల్గా హెడర్ రో అంటారు. హెడర్ అంటే హ్యూమన్ బీయింగ్ హెడ్ ఎట్లయితే టాప్లో ఉంటుందో, ఫస్ట్ రో డేటాకి హెడర్. హెడర్ ఇన్ ద సెన్స్ కాలమ్ నేమ్స్ ఉంటాయి. ఇది యాక్చువల్ డేటా కాదు, మెటా డేటా. టేబుల్లో ఎట్లయితే మనం నిన్న స్టూడెంట్ నేమ్ అని క్రియేట్ చేసినప్పుడు కాలమ్ నేమ్స్ ఇచ్చినామో, ఇది హెడర్ రో అంటారు. సో ఫస్ట్ రో ఇస్ అ హెడర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద రోస్ ఆర్ డేటా, యాక్చువల్ డేటా అనమాట. ఓకే, ఎన్ని రోస్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 50,000 54,000 రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్స్ అంటే నంబర్ ఆఫ్ రోస్. ఇట్లా డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు డేటా బ్రిక్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది మీకు చూపిస్తున్నా. రైట్, ఇప్పుడు క్లోన్ అవుతుంది. ఓకే, బేసికల్లీ ఇది కోడ్ అనమాట. డేటా బ్రిక్స్లోకి ఎట్లా మనము ఆ టేబుల్ క్రియేట్ చేస్తాము అనేది. సో ఇక్కడ మీకు కనిపిస్తుందేమో, చూస్తా. క్యాటలాగ్, ఓకే, హైవ్ మెటా స్టోర్, ఇది రానియండి చూపిస్తా. బట్ ఇది కొంచెం సింపుల్ కోడే, మీకు చూపిస్తా. అంటే బేసిక్గా ఇది మీకు ఇప్పుడే అర్థం కాదు. బేసికల్ ఏంటంటే ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంది, ది ఫస్ట్ లైన్. ఫైల్ లొకేషన్ ఈక్వల్ టు మన డేటా బ్రిక్స్ ఫైల్ స్టోర్లో టేబుల్స్ అనే ఫోల్డర్లో ఆ సిఎస్పి ఫైల్ని ఫస్ట్ అప్లోడ్ చేస్తాం. రైట్, అక్కడ ఉంది అని చెప్తాం ఏ టైప్ ఆఫ్ ఫైల్. సో లెఫ్ట్ సైడ్ అనేది వేరియబుల్, రైట్ సైడ్ అనేది వాల్యూ. సో బేసిక్ ప్రోగ్రామింగ్లో ఏం చేస్తారంటే ఈ వాల్యూ తీసుకుపోయి ఈ వేరియబుల్లో పడేయండి అని చెప్తున్నాం, అంత సింపుల్. ఓకే, దెన్ ఇది కొంచెం ఇన్ఫర్ స్కీమా నేను తర్వాత చెప్తా. ఫస్ట్ రో ఇస్ ఎ హెడర్. ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు ఇక్కడ క్యారెట్ కలర్ అని ఉంది కదా, దాన్ని ట్రూ పెడుతున్నాం. సో ఫస్ట్ రో ఎప్పుడు ట్రూ పెడితే ఈజ్ ఎ హెడర్ అంటే దానికి ఇండైరెక్ట్గా ఇట్స్ ఇది ఉంది కదా, క్యారెట్ కట్ కలర్ అనేది హెడర్ రో ఉంది, అక్కడ నుంచి కాలమ్ నేమ్స్ తీసుకోమని చెప్తున్నాం. డీలిమిటర్ అంటే ఈ ఫైల్లో ఈ వాల్యూకి సపరేషన్ ఏంది. రైట్, ఇప్పుడు ఇవి రెండు కలిపి ఒక వాల్యూ కావచ్చు, ఐడియల్ కలిపి ఒక వాల్యూ కావచ్చు. కానీ ఈ రెండు వాల్యూస్ని మనం ఎట్లా, హౌ ఆర్ యూ గోయింగ్ టు సపరేట్ అంటే కామాతో సపరేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం. సో దట్ ఈస్ వై దిస్ ఫైల్ నేమ్ ఈజ్ ఆల్సో కామా. సి అంటే కామా, సపరేటెడ్ వాల్యూస్ అంటే వాల్యూస్ అన్ని కామాతోని సపరేట్ అయి ఉన్నాయని చెప్పడానికి సిఎస్వి ఫైల్. ద సేమ్ థింగ్ వీఆర్ ఇన్ఫార్మింగ్ ద నోట్బుక్. డీలిమిటర్ వచ్చేసి కామాతో ఉంటుంది డేటా అన్నింటికి అని. నెక్స్ట్ ఒక డేటా ఫ్రేమ్ అంటారు. డేటా ఫ్రేమ్ అంటే ఒక వేరియబుల్ అనుకోండి. ప్రస్తుతానికి మీకు డేటా ఫ్రేమ్స్ అంటే ఇంకా అర్థం కాలేదు కాబట్టి ఏం చేస్తున్నాం, ఆ ఫైల్ని మొత్తం రీడ్ చేస్తున్నాం. ఇది లైట్ తీసుకోండి. ఓకే, రీడ్ చేసి ఆ ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, నేను ఇది రన్ చేస్తా, కంట్రోల్ ఎంటర్ కొట్టు. ఇక్కడ చూడండి, స్టాప్ ఆల్ రన్నింగ్ సెల్స్. ఇప్పుడు రన్ అవుతుంది ఇది. ఓకే, వెయిటింగ్ స్టేజ్లో ఉంది. ఓకే, సో ఇంటరప్ట్ స్టాప్ చేయాలంటే ఇప్పుడే ఆపేయచ్చు, లేదా కంటిన్యూ అవుతుంది. లెట్ ఇట్ రన్. ఓకే, స్పార్క్ జాబ్ రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. స్పార్క్ జాబ్ అంటే ఏంది అది మనకు లేటర్ అర్థమవుతుంది. సో ఇది ఇప్పుడు ఈ ఒక్క సెల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇదంతా ఒక సెల్. నెక్స్ట్ సెల్ ఇది. నోట్బుక్స్ అనే దాంట్లో సెల్ అనే కాన్సెప్ట్. సెల్ అంటే ఏం లేదు, ఒక బాక్స్లో ఒక కోడ్ రాస్తాం, నెక్స్ట్ ఇంకో కోడ్ రాస్తాం. రైట్, సో ఈ ఫైల్ని రీడ్ చేసి ఒక డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్ పేరు అనమాట, రీడ్ చేసి డిస్ప్లే చేయమని చెప్పినాం అంతే. ఇంకెక్కడికి రాయలేదు ఆ ఫైల్ ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్ళి రీడ్ చేసి దాన్ని మెమరీలో పెట్టుకొని మనకు చూపిస్తుంది. రైట్, తర్వాత నెక్స్ట్ స్టెప్లో క్రియేట్ అ టేబుల్ అంటున్నాం. టేబుల్ ఏమైంది,
డైమండ్స్ అండర్ స్కోర్ సిఎస్వి. ఇది ఏమన్నా ఇచ్చుకోవచ్చు, మనకి ఇష్టమున్న పేరు ఇచ్చి టేబుల్ నేమ్ పెట్టి, ఓకే, క్రియేట్ ఆర్ టీ ప్లస్ టెంప్ వ్యూ, ఆ టేబుల్ని క్రియేట్ చేయమని చెప్తున్నాం మనం. సో ఆల్రెడీ నేను నిన్న రన్ చేసిన కాబట్టి మన డిఫాల్ట్ డేటాబేస్ ఉంది కదా, ఒక నిమిషం, ఇది పోయినట్టుంది, మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తాను. నో డేటా అంటుంది. సో లెట్ మీ క్రియేట్, ఇది కూడా రన్ చేస్తా. కంట్రోల్ ఎంటర్. ఓకే, సో డేటా ఫ్రేమ్ని ఉన్న డేటాని తీసుకెళ్ళి క్రియేట్ ఆర్ రీప్లేస్ విత్ దిస్ థింగ్. టెంప్ టేబుల్ నేమ్ ఏంది, డైమండ్ డాట్ సిఎస్వి. ఓకే, సో ఇది రన్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓకే, డేటా ఇప్పుడు ఓకే ఇక్కడ క్రియేట్ అయ్యింది. సారీ, నేను క్యాటలాగ్ రాంగ్ సెలెక్ట్ చేసిన. సో డిఫాల్ట్లోకి వెళ్తే సో ఇప్పుడు మనం ఈ టేబుల్ని క్వెరీ చేసినాం. నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో మనం టెంప్ వ్యూ కదా ఇది, యాక్చువల్ ఫైనల్ టేబుల్ కాదు. ఇక్కడ ఏమన్నాం, టెంప్ వ్యూ క్రియేట్ చేయమన్నాం. ఇంకా దాన్ని డిస్క్కి రాయమని చెప్పలే. డిస్క్ అంటే పర్మనెంట్ స్టోరేజ్. సో ఒకసారి డేటా సెలెక్ట్ స్టార్ చేసి చూసినాం, బాగుందా, అంతా ఓకే, మనకు కావాల్సినట్టు ఉందా అని. ఎందుకంటే డిస్క్ ఆపరేషన్స్ అనేవి చాలా టైము అండ్ కాస్ట్ పడుతుంది మనకి. సో దానికంటే ముందు జనరల్గా ఏం చేస్తామంటే, ఈజ్ ఇట్ కరెక్ట్ డేటా, మనకు కావాల్సిన రోస్ ఉన్నాయా, ఓకే, ఇదంతా కొంచెం చెక్ చేసుకొని దెన్ వాట్ వీ విల్ సే, గో అండ్ రైట్ ద డేటా టు పర్మనెంట్ టేబుల్, డైమండ్ అండర్ స్కోర్ సిఎస్వి, టేబుల్ నేమ్ డైమండ్స్. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు ఇది ఏమంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. నిన్న చేసిన కదా డిబిఎస్ఎస్ యూజర్ హైవ్, ఇక్కడ పోతే ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. మరి ఇక్కడ ఎందుకు చూపిస్తలేదు? ఎందుకు, సరే నేను వేరే పేరుతో ఇస్తా, డైమండ్స్ 2 అని ఇస్తా. డైమండ్స్ యాజ్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ లొకేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ డిఫరెంట్ టేబుల్. సో డైమండ్స్ 2 అనే పేరుతోని రైట్ చేస్తున్న డేటాని. ఒక స్మాల్ డౌట్ ఉంది. యా, వన్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డైమండ్స్ 2 అనేది మన క్యాటలాగ్, హైవ్ మెటా స్టోర్ క్యాటలాగ్కి వెళ్తే అక్కడ క్రియేట్ అయింది, రైట్? యా, చెప్పు విజయ్, క్వశ్చన్. యా, యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇది థర్డ్ సెల్లో డైమండ్స్ ని పర్మనెంట్ నేమ్ గా చేసి కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తారు కదా. ఎస్, ఇదే ఫస్ట్ సెల్లోనే శాంపుల్ డేటా, అదే శాంపుల్ డేటాని సిఎస్వి డేటాని తీసుకొని ఫస్ట్ సెల్లోనే ఈ కోడ్స్, ఈ కమాండ్స్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ చేసి అవుతుంది కదా. అవుతుంది. మొత్తం నేను ఈ స్టెప్స్ అన్నీ ఒక్క సెల్లోనే రాయొచ్చు, బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే జనరల్గా బ్రేక్ ఎందుకు చేస్తామంటే, స్టెప్ బై స్టెప్ రన్ చేస్తాం కదా. ఫస్ట్ ఇది రన్ చేసి అసలు రీడ్ అయిందా లేదా చూస్తాం, రైట్? జనరల్గా మీరు డెవలప్మెంట్ చేసేటప్పుడు నెక్స్ట్ టేబుల్ టెంప్ టేబుల్లో వేసి డేటా కరెక్ట్ వచ్చిందా లేదా చూస్తాం.
రీడ్ అవుతుంది, కానీ ఒక్కొక్కసారి డేటాలనే కామా ఉందనుకోండి. సపోజ్ బై మిస్టేక్ మనం ఏమన్నాము, కామాతోని సపరేట్ అవుతాయి వాల్యూస్ అని చెప్పినాం, రైట్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇష్యూ వల్ల సోర్స్లో ఫైల్ ఇచ్చేటప్పుడే వాడు పిఆర్ఈ ఎంఐయుఎం బదులు పిఆర్ఈ కామా ఐయుఎం అని ఇచ్చిండు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, కామా దగ్గర రెండుకి స్ప్లిట్ చేస్తుంది, రైట్. అర్థమవుతుందా, నేను చెప్తామా ఒక్క నిమిషం. యా, ఓకే. సో ఇప్పుడు ఒక రో ఉంది, ఓకే. యాక్చువల్ ఏంది, స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ అనుకుందాం, ఓకే. స్టూడెంట్ ఐడి కావాలి, స్టూడెంట్ నేమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రైట్. సో సిఎస్వి ఫైల్లో ఎట్లుంటుంది, ఐడి వచ్చేసి R1, కామా నేమ్ వచ్చేసి విజయ్ అని ఉంటుంది. మళ్ళీ R2, కామా కరుణాకర్ అని ఉంటుంది. సో ఫైల్ రీడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఏమంటున్నాం, ఇది సిఎస్వి ఫైల్, రైట్. సో ఎక్కడెక్కడైతే కామా ఉందో దాన్ని బ్రేక్ చేయాలి, ఓకే. సో ఫస్ట్ ఒక్కడికి ఏమవుతుంది, ఇది కామా ఉంది కాబట్టి ఇక్కడ వరకు బ్రేక్ చేస్తుంది, నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేస్తుంది, బ్రేక్ చేసి టూ డిఫరెంట్ థింగ్స్ అయితే. సో దీన్ని తీసుకపోయి స్టూడెంట్ ఐడీలో ఇస్తుంది, నేను ఇది తీసుకపోయి ఇందులో ఇస్తుంది, మన స్టూడెంట్ నేమ్లో ఇస్తుంది. కానీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా పేర్లో బై మిస్టేక్ ఎన్ బదులు వాడు సోర్స్ ఇచ్చేటప్పుడు ఇంకో కామా బై మిస్టేక్ కొట్టిండు, ఎన్ కొట్టేబుల్. సో అప్పుడు ఏమవుతుంది, R2 స్టూడెంట్ ఐడిలోకి యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోతుంది, ఓకే. నెక్స్ట్ మొత్తం వాల్యూ పోదు, ఇది పోతుంది, KARU ఒకటే స్టూడెంట్ నేమ్లోకి పోతుంది, ఇది థర్డ్ కాలం అనుకుంటుంది అది, రైట్. అప్పుడు ఏమవుతుంది, మనం ఇదంతా చెక్ చేయకుండా డేటాబేస్లో రాసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, డేటా రాంగ్ అయిపోతుంది మనది, రైట్. సో అందుకని జనరల్గా ఇట్లా బ్రేక్ చేస్తారనమాట. ఫస్ట్ రీడ్ చేస్తారు ఇక్కడ సెల్ 1లో, సెల్ 2లో టెంపరీ టేబుల్ క్రియేట్ చేసి కరెక్ట్ వచ్చిందా. యాక్చువల్లీ మనం ఇక్కడ రూల్స్ ఏం రాయలే, జస్ట్ బై విజువల్గా చెక్ చేస్తున్నాం కరెక్ట్ ఉందా అని. జనరల్గా అయితే ప్రాజెక్ట్స్లో డేటా చెక్కింగ్ కూడా చేస్తారు, డైరెక్ట్ తీసుకుపోయి రాసేయరు. ఒక్కొక్కసారి ఇట్లాంటి మిస్టేక్స్ అంటే అవుతాయి అని చెప్పి డేటా క్లెన్జింగ్ అనేది ఒక టాపిక్ ఉంటుంది, చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు రా డేటా ఎక్సెల్ నుండి తీసుకునేటప్పుడు ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తే డేటాని ప్రాపర్‌గా డౌన్‌లోడ్ చేసుకొని దెన్ వి కెన్ వర్క్ ఆన్ ఇట్. ఎస్, ఎస్. జనరల్గా ఓకే. ఏమేమి చెక్ చేస్తాం, అరే మనం 10 కాలమ్స్ అనుకున్నాం, 10 వచ్చినాయా, ఓకే చూసినాం. 54,000 రికార్డ్స్ ఉన్నాయి, ఓకే. మనకు 54,000 రికార్డ్స్ ఉన్నాయా, ఎట్లా జనరల్గా నేను ఇంకొక స్టెప్ చూపిస్తాను. ఇక్కడ ఏం చేసినాం, మనం అది చెక్ చేయలే కదా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని. దానికి ఏం రాస్తాం, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ నేను కమెంట్ చేసేస్తా, ఓకే. ఇప్పుడు చూడండి, ఒకటి ఇది ఇట్లా చెక్ అన్నమాట, ఓకే 53,940 రికార్డ్స్ ఉన్నాయి, ఓకే. ఇది కరెక్టేనా, ఏమైనా రికార్డ్స్ మిస్ అయినాయా, ఇక్కడ మనం ఇందాక చూసినాం కదా, ఓకే. ఇదేమైంది, ఇది ఇప్పుడు చూడండి 53,941 రికార్డ్స్, అంటే హెడర్తో కలుపుకుంటే 53,940, రైట్. సో ఇక్కడ ఎంత వచ్చింది, 53,940, ఓకే. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కరెక్ట్ ఉన్నాయి, కాలమ్స్ కరెక్ట్ ఉన్నాయి. సో సెకండ్ సెల్లో నంబర్ 2 ఇక్కడ నంబర్స్ చూపిస్తా, వ్యూ సెల్ లేఅవుట్లో లైన్ నంబర్స్, ఓకే. ఇప్పుడు చూడండి, ఈ దీంట్లో మనం నంబర్ 8లో నంబర్ ఆఫ్ రికార్డ్స్ చెక్ చేసినాం, ఓకే ఆల్ కరెక్ట్ ఉంది. దెన్ వీఆర్ రైటింగ్ ఇట్ టు ద ఫైనల్ టేబుల్. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ వరకు? నైస్ బాబు, థ్యాంక్ యూ. ఓకే.
ఇది బేసిక్ సింపుల్. ఇది ఇది మీరు ప్రాక్టీస్ ఒక 1000 లైన్స్ ఆఫ్ కోర్స్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, నేను జస్ట్ సేవ్ చేస్తా. మీకు నిన్న ఇన్వైట్స్ పంపించిన యూజర్స్ లాగా ఈ కోడ్ మీకు ఈజీగా చూడడానికి ఒకసారి చెక్ చేస్తా, ఆగండి. వర్క్ స్పేస్లా యాక్చువల్లీ ఫ్రీ వర్షన్ కాబట్టి ముగ్గురమే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకోటి విజయ్కి అవంతికకి పంపించిన. ఓకే, మీరు యాక్సెప్ట్ చేసిండ్రా మీ వర్క్ స్పేస్లో? వాటి లింక్ సో నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, చేస్తా. చేస్తే ఏమవుతుందంటే నేను ఇప్పుడు నా నోట్బుక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉంది కదా, నేను మీతో షేర్ చేయగలుగుతా. షేర్ చేస్తే ఏమవుతుందంటే మీరు చూడగలుగుతారు డైరెక్ట్. ఇంకా నేను వాట్సాప్లో పంపించడం కోడ్ అదంతా అవసరం ఉండదు. సరేనా, ఒకసారి ఆ లింక్ చూడండి, యాక్సెప్ట్ చేయాలి అంతే, అలా చేసేది ఏమి ఉండదు. ఈమెయిల్ శ్రీధర్ని ఎందుకు యాడ్ చేయలేకపోతున్నా అంటే ఇక్కడ 3 people వరకే అలౌ చేస్తాడు వీడు ఫ్రీగా. రైట్, కమ్యూనిటీ ఎడిషన్ కదా, 3 users వరకే అలౌ చేస్తాడు. నేను చూస్తా వేరే ఏదన్నా ఆప్షన్ ఉంటే శ్రీధర్ని కూడా యాడ్ చేస్తా. ఓకే, అది ఎట్లా చేసినాము అంటే బేసికలీ ఇక్కడ సెట్టింగ్స్లో ఉంటుంది. సెట్టింగ్స్లో పోయి ఐడెంటిటీ అండ్ యాక్సెస్లో యూజర్స్ ఇగో మేనేజ్ నిన్న యాడ్ చేసిన ఇంకొక యూజర్ని సపోజ్ abcd@efghs.com కొడితే ఫెయిల్ టు యాడ్ యూజర్ లిమిట్ రీచ్డ్. ఎందుకు? ఈ టైర్ అంటే మన ఫ్రీ టైర్ కదా, ఫ్రీ లేయర్ కాబట్టి అప్గ్రేడ్ టు యాడ్ మోర్ యూజర్స్. సో ప్రస్తుతానికి అయితే అవసరం లేదు కాబట్టి మనం అప్గ్రేడ్ చేస్తాం. రైట్, ఇది ఒకసారి చూడండి, మీ మెయిల్ బాక్స్లో ఉంటుంది. ఓకే, దెన్ ఇంకేంటి, కేటలాగ్లో డేటా కూడా చూపించిన డైమండ్స్ 2 టేబుల్. ఓకే, దీని మీద మనం యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మళ్ళీ విజయ్ ఒక టీం మెంబర్ డేటా అట్లా క్రియేట్ చేస్తారు జనరల్గా. ఓకే, సపోజ్ అనలిటిక్స్లో అవంతిక ఉందనుకో, అవంతిక ఏం చేస్తుంది, దాన్ని అనాలిసిస్ చేస్తారు. క్యారెట్ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, కౌంట్స్ రాసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇది ఇలా డేటాలా ఎందుకు కనిపిస్తుంది ఇక్కడ, ఇప్పుడు ఇది ఉంది కదా, అవంతిక ఏం చేస్తుంది అంటే ఓకే టోటల్ గుడ్ ఉన్నాయి ఎన్ని కావాలా, ఎన్ని ఉన్నాయి, దీనికి క్వెరీ రాయాలి. రైట్, దాన్ని అనలిస్ట్ పని. అది డేటా ఇంజనీర్ పని ఏంది, సిఎస్వి నుంచి మన క్లస్టర్లకి డేటా తేవడం డేటా ఇంజనీర్ పని. కరెక్ట్గా తేవడం, చెక్కింగ్ చేసుకొని తేవడం, కాలమ్స్ చెక్ చేయడం, కాలమ్ నేమ్స్ చెక్ చేయడం, రైట్ అట్లా. సో అది బేసిక్ ఐడియా. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే మనం ఇది కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి మనకి, డేటా క్రియేట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ. ఇందులో కూడా మనం టేబుల్ క్రియేట్ చేయొచ్చు, కానీ బేసిక్ ఏంటంటే మనం సీక్వెల్ నేర్చుకోవాలంటే ఇది ఐ మీన్ సీక్వెల్లో డేటా క్రియేట్ చేయడం నేర్చుకోవాలంటే సీక్వెల్ సర్వర్ కావాలి నిన్నట్లాగా. రైట్, సో దానికి మనం ఫస్ట్ ఇవాళ సీక్వెల్ సర్వర్ ఏమంటాం, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి చేసుకోవాలి, అండ్ హౌ టు ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో నేను ఒక విజయ్ నువ్వు స్క్రీన్ షేర్ చేయి, నేను ఒకటి పిన్ చేస్తా, ఆ లింక్ ఓపెన్ చేయి. ఓకే, నేను షేరింగ్ ఆపేస్తా.